తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ దీర్ఘకాలిక కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా విజయవాడలో పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్ అండర్-21 ఆటగాళ్ల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో వాలీబాల్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ కేంద్రాలు, టాలెంట్ హంట్లు, గ్రామీణ స్థాయి టోర్నమెంట్లు, కోచ్లకు ప్రత్యేక శిక్షణ, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ప్రొఫెషనల్ అవకాశాలు కల్పిస్తామని బ్లాక్ హ్యాక్స్ యాజమాని అభిషేక్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇటీవల పీవీఎల్కు ఎఫ్ఐవిబి గుర్తింపు లభించడంతో భారత క్లబ్లకు అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే అవకాశాలు కూడా పెరిగాయి. Obviously, we are from Hyderabad, but of course, I represent both the Telugu states, just like SRH Ankondi. And what's happening there is, Prati Samvastaram Manaku Blackhawks la every year when we go there for auctions, it's been 4 years, and in 4 years, we got a lot of interest in volleyball. ఒకప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, వాలీబాల్ అనేది ప్రతి స్ట్రీట్ లో ఉంటుండే. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ every street. It was part of every ఇప్పుడు ఇందాక అంటుండే రైల్వే స్టేషన్స్ లలో, the moment you get off a railway station you would see a volleyball court, and that's very true because volleyball is one of those sport where చాలా ఈజీ ఆడడం. చిన్న కోర్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఒక నెట్ ఉంటే, ఒక రెండు బాల్ ఉంటే సరిపోతుంది. You have kids playing the sport. So as a country we were always interested in volleyball. And problem ఏమవుతుండే అంటే ఈ స్పోర్ట్ ని how can you take it from a grassroots playing in local communities నుంచి international pathways create కాలేకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉండే మనకి ఇండియా. And that is why unfortunately we were ranked at 70th 80th in the world. We want to get that down, the international ranking, to a level where it is more respectable, and hopefully we will be playing this sport in the Olympics very soon. So ఈ last 4 years la ఈ prime volleyball league తో జరిగింది అంటే we went from around 80th rank to about 40th rank. As of today we are at 40th rank in the world. సంజయ్ గారు ఈ విధంగా ఈ టీం ఈ విధంగా ముందుకెళ్తుందని మా దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడికి తీసుకొని రాకూడదని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ప్రాంతాలు వేరైనా మనం అందరం ఒకటే. ఒక సంవత్సరం హైదరాబాదు, ఒక సంవత్సరం విజయవాడలో సెలక్షన్స్ పెడితే బాగుంటుంది. ఈసారి తెలుగు టీం పేరుతో ఇక్కడ సెలక్షన్ పెడితే బాగుంటుంది అని చెప్పి అడగడం, అభిషేక్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం, దానికి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ సహకరించడం, గౌరవ శాసనసభ్యులు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయం. ఈరోజు మనం చూస్తే అండర్-21 ట్రయల్స్ ఇక్కడ జరుగుతున్నాయి. దాదాపు 50